కాదు, కరెంటు లేదు, అది లేదు, మా పుస్తకాలు లేవు, అవి లేవని అనుకోవడం కాదండి. ఏమీ లేకున్నా మనం ఏమీ లేకున్నా కానీ అది కావచ్చు. ఏమీ లేకుండా మనం కావచ్చు. ఏమి లేని వాళ్ళు అవుతున్నారు, ఏమి లేని వాళ్ళు జీరో ఉన్న వాళ్ళు అవుతున్నారు. డబ్బున్న పిల్లల వాళ్ళు ఎవరు కూడా పైకి రావడం లేదు కదా. కేవలం మామూలు స్థాయిలో ఉన్న వాళ్ళే పైకి వస్తున్నారు. మామూలు స్థాయిలో ఉన్న వాళ్ళే పైకి వస్తున్నారు. ఒక ఆటో డ్రైవరు చెన్నై మద్రాసు నుంచి బాంబేకి వెళ్ళిపోయి ఆటో నడుపుకుంటూ మురికివాడలో ఉంటూ చిన్న గుడిసెలో ఉంటూ పిల్లల్ని తప్పిస్తున్నాడు. ఒక అమ్మాయి ఇంకా అబ్బాయి ఒక ఇద్దరు అమ్మాయిలు తమ కొడుకున్నారు, వాళ్ళు తప్పిస్తున్నారు. అతి కష్టంగా ఆటో నడుపుతూ వాళ్ళకు ఇది చేస్తుంటారు. ఆ అమ్మాయిని ఇంటికి పెద్దాం అమ్మాయి ఏం చేస్తుందంటే కష్టపడతాం తండ్రి అని చెప్పేసి ఏం చేస్తుంది, ఆమె ట్యూషన్ చెప్తాను సాయంత్రం పూట. చూడండి, కాలేజీ పోతూ ఈవినింగ్ టైంలో ట్యూషన్ చెప్పి డబ్బు సంపాదించేసి తల్లికి ఇస్తుంది. ఆ ఇంట్లో ఏమీ లేదు, బాత్రూమ్ కూడా చక్కగా లేదు. అయినా కానీ కష్టపడి సంపాదన చేసి ఇంటర్మీడియట్ సీఈ చదువుకొని ఏమైనా ఇంటర్మీడియట్ సీఈ చదువుకొని CA చార్టర్డ్ అకౌంటెంట్ ఎగ్జామ్ చాలా కష్టము. చార్టర్డ్ అకౌంటెంట్ చాలా కష్టము. అటువంటి కష్టమైన ఎగ్జామ్ కూడా ఆమె రాసి చివరికి ఆల్ ఇండియా లెవెల్లో టాపర్గా మారిపోతుంది. ఆల్ ఇండియా లెవెల్ అంటే అఖిల భారత స్థాయిలో నంబర్ 1 ర్యాంక్ వస్తుంది ఆమెకు. అప్పుడు ఆమెకి ఏదో ఫోన్ వస్తాయి, అమ్మాయి నువ్వు నంబర్ 1 అయిపోయినావు, నీకు నంబర్ 1 నీకు ఉద్యోగం ఇస్తాం, లక్ష రూపాయలు వచ్చి అనేక కంపెనీలు ఫోన్ చేస్తుంటాయి. ఒక్కసారి మీరు వెళ్తే మీ ఎంత కంపెనీలు పడతాయి, ఆ కంపెనీలు వచ్చి మీకు లక్ష ఇస్తామని 3 లక్షలు ఇస్తామని చెప్పి ఎంతోమంది పడుతుంటారు. అటువంటి అమ్మాయికి ఒకనాడేమే తల్లి అయిపోతే పేపర్లో వచ్చేస్తుంది. ఒకనాడు టీవీ వాళ్ళు వస్తారు. టీవీ వాళ్ళు వచ్చేసి ఆ అమ్మాయి మురికి వాళ్ళు ఉంటుంది కాబట్టి ఆ కెమెరాలు పట్టుకొని పరిగెడి అమ్మాయి అడ్రస్ కనుక్కుంటారు. ఏ బచ్చి కారైంది ఇంకా నామ్ ఏ అయిపోతే ఆగిపోతున్నారు. చిన్న రూమ్ లోపల అమ్మాయి ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, ఆటో డ్రైవరు. ఆ ఇంటర్వ్యూ తీసుకుంటుంటారు. అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకుంటే అమ్మాయి చెప్తా ఉంటుంది. అమ్మాయి మీలాంటి అమ్మాయి ఏం చెప్తా ఉంటాయి, ఈయన కష్టపడుతున్నాం, మా తల్లిదండ్రులు కష్టపడతారు, మేము నిన్న తర్వాత మా తల్లి తింటుంది, తండ్రి తింటున్నాడు, మాకు ఏమి లేకున్నాడు, ఇలా మాకు సర్కిస్తాడు అని చెప్పి చెప్తూ అప్పుడు ఇంత టాప్ వెళ్ళానంటే నా లోపల కోరిక ఉంది, నా తల సాయం చేయ కోరిక ఉంది అని అంటారు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, అమ్మని టాప్ లెవెల్కి వచ్చారు, మరి ఇప్పుడు ఫైనల్ నువ్వేమనుకుంటున్నావు, నీ కోరిక ఏంటంటే నా కోరిక ఏం లేదు, నాకు జీతం వచ్చింది, ఎన్ని లక్షల రూపాయలు జీతం వస్తున్నది, నేనేం లేదు మా తల్లికి మా తండ్రికి ఒక ఇల్లు అపార్ట్మెంట్ కొనియాలనుకుంటున్నాను అంటది. ఆమె అప్పుడు చేస్తుంటా మాట్లాడుతుంటే కళ్ళ నుంచి నీళ్ళు కారుతుంటే కళ్ళు నీళ్ళు సుళ్ళు తిరుగుతుంటాయి. ఎంత కష్టపడేది, ఏమైంది, నిజంగా ఆ అమ్మాయి కష్టపడి నీళ్లు తిరుగుతూ మాట్లాడుతుంటే ఆ టీవీలో కనబడుతుంటే ఆ లైవ్ ప్రోగ్రాము మహారాష్ట్ర ముఖ్యమంత్రి SB చౌహాన్ చూసేసి ఒకసారి కదిలిపోయి ఒక అమ్మాయి ఒక బీద అమ్మాయి చెప్తూ ఉంటే ఎలా అయింది చెప్తూ ఉంటే చెప్తే లక్ష్యం ఏంటిది, నా తల్లికి తండ్రికి ఒక అపార్ట్మెంట్ ఒక ఇల్లు కొనియాలని చెప్పి కోరిక ఉన్నటువంటి ఆ కోరికతో నేను కదిలిపోయి ఇంటర్ సెక్రటరీ పిలిచేసి ఏం చేశాడంటే అపార్ట్మెంట్ ఇచ్చి శాంక్షన్ చేశాడు ముఖ్యమంత్రి అనుకుంటే ఏముంటుందండి. అలాగే చెన్నై ముఖ్యమంత్రి సీఎం జయలలిత ఉండే, अरे वो हमारा बच्ची है, यहाँ से मद्रास अकड़ में वो हमारा बच्ची है, हम भी 5 लाख देखेंगे, 5 लाख ఆమె ఇచ్చేస్తుంది. కర్ణాటక ప్రతిపక్షమైన నాయకుడు ఉంటాడు, అరే మన 5 లక్షలు ఇచ్చేస్తుంటారు. ఈ రకంగా అమ్మాయికి ఇది ఉంటుంది. సో ఆ రకంగా కదా ఆ రకంగా అమ్మాయి ఎంత కష్టపడింది ఇటువంటి అంటే అమ్మాయి అంటే ఎట్లా ఉండాలా, ఆ రకంగా ఉండాలా. ఏ రకంగా ఉండాలా, ఒక ప్రేమ చేయాలి. బేటీ హోతో కైసరైనా, బేటీ హోతో కైసరైనా, ఏ బేటీ హోతో ఆప్కా చేశారైనా, ఏ అయ్యా ఈ ప్రేమ చేయరామన్ లాగా ఉండాలి. చూడండి ఎంత చక్కగా ఉన్నావు. చూడండి ఆటో డ్రైవర్ డాటర్, ఆటో డ్రైవర్ టాపర్ ఇన్ ప్యారిస్ చార్టర్డ్ అకౌంటెంట్ ఎగ్జామ్స్ ప్రేమ చేయరామన్ 2013 టాపర్ CA. అవునా కదా. చూడండి ఎంత గొప్ప, చూడండి ఎంత గొప్ప, ఎంత చక్కగా మీలాగా ఉందా ఈ అమ్మాయి. లేదా ఒక ఆటో డ్రైవర్ తండ్రి మీ తండ్రి లాగా ఉన్నాడే, మీలాగా అమ్మాయి ఉంది కదా. ఒక ఆటో డ్రైవర్ ఒక మామూలు అమ్మాయి ఈరోజు అంత టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది. అది అమ్మాయిలు మీరు ఎలా ఉండాలంటే ఈ ప్రేమ చేయాలని అంటారు. బేటీ పోతాయి సార్ ఈ రకం కుటుంబం అన్ని త్యాగం చేయాలా కదా, ఫ్రెండ్షిప్ త్యాగం చేయాలి, అవి త్యాగం చేయాలి. ఈరోజు చూస్తున్నాం, పేపర్లో చూస్తుంటాం కదా, 16 ఏళ్ళ అమ్మాయి, 17 ఏళ్ళ అమ్మాయి, 10 ఏమైంది, నేను ఇవాళ పేపర్ చదివాను, ఎంత వయసు అంటే 20 ఏళ్ళ అబ్బాయి అట, ఏమైంది అని అడిగితే పేపర్లో వచ్చింది ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ప్రేమ విఫలం అయిపోయింది. ఒక 20 ఏళ్ళ ఒక అబ్బాయి ప్రేమ విఫలం అయితే ఆత్మహత్య చేసుకున్నాడే. ఒక 22 ఏళ్ళ అమ్మాయి చదువుతూ ఇంటర్మీడియట్ చదువుతుంది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయింది. ప్రేమలో అర్జెంటుగా ప్రేమలు పడిపోయి ప్రేమే లోకం అని చెప్పి ఇది అయిపోయి అది ఆ జీవితం అది కాదు కదా కదా. ఒక జీవితాన్ని కోల్పోవడం అని ఎంత అసలు మనకు భగవంతుడు ఇంత మంచి జీవితం ఇచ్చాడే, ఎంత అందమైన జీవితం ఇచ్చాడే. ఈ జీవితం ఎవరి కోసం, ఈ యొక్క శరీరం మన ఎవరి కోసం, మన కోసం, మన తల్లిన కోసం, మన దేశం కోసం. మన శక్తిగా మారి మన తల్లిలకు ఉపయోగపడాలి, తల్లిలకు ఉపయోగపడే తద్వారా మన దేశాన్ని భారతదేశాన్ని పై తీసుకెళ్ళాలా కదా. ఒక సత్యం నాదనలాగా
ఒక సుందర్ పిచాయ్ గూగుల్ CEO లాగా, అవునా కాదు, ఒక ప్రేమ జయరామన్ లాగా, ఇంతకుముందు ఉన్న కలెక్టర్ మేడం లాగా మనకి ఇది కాదు. అన్ని అవకాశాలు